హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మనం అందరం భోగి పండుగ ఎందుకు చేసుకుంటామో తెలుసా? సంక్రాంతి ఫెస్టివల్లో మొదటి రోజు భోగి పండుగ కాబట్టి మన చుట్టూ ఉండే నెగిటివిటీ మొత్తం పోవాలని సింబాలిక్గా అయితే ఈ భోగి మంటలు వేస్తారు. కానీ మనం అందరం ఒక మిస్టేక్ చేస్తున్నామండి. ఒకప్పుడు అయితే భోగి మంటల్లోని చెట్టు బెరళ్ళు, పాత కలప ఏవైనా ఉంటే వేసేవారు. ఇంకా అది బాగా మండటానికి ఆవు నెయ్యి అయితే వేసేవారు. దానివల్ల మన చుట్టూ వాతావరణం కానీ మన ఆరోగ్యం కానీ మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కిరోసిన్, పెట్రోల్, ఇంటి బయట ఉన్న ప్లాస్టిక్ని అంతా తెచ్చి ఆ భోగి మంటలోనే వేసేస్తున్నారు. చేతులారా మన ఆరోగ్యం మనమే పాడు చేసేసుకుంటున్నాం ఆ గాలి అంతా పీల్చి. సో నెక్స్ట్ టైం అయినా వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కాపాడుకుందాం. ఇంకా ఈ భోగి మంట అయితే మార్నింగే మా ఇంటి దగ్గర వేశారు. నేను అలా భోగి మంట దగ్గరకు వచ్చాను. ఈలో మా జగత్ లేచాడు. సో అందుకని మా జగత్కి నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నాము. భోగి రోజు కంపల్సరీగా చిన్నపిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు కదా. మా జగత్ కూడా నలుగు పెట్టి స్నానం అయితే చేయించాం. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా భార్గవ అయితే ఇంకా రాలేదు. మా భార్గవ ఆఫ్టర్నూన్ కల్లా వస్తారు. సో మా జగత్తు నేనే అయితే ఫెస్టివల్ చేసుకుంటున్నాము ఈరోజు. తను ఫ్రెష్ అప్ అయిపోయాడు, టిఫిన్ అంతా తినేసాడు. ఇంకా అన్నయ్య కోసం అడుగుతున్నాడు ఎప్పుడు వస్తాడనేసి. ఫెస్టివల్స్ వస్తే చాలు చిన్నపిల్లలదే హడావిడి అంతా. కొత్త బట్టలు కావాలనేసి మంచి మంచి బట్టలు అయితే వేసుకుంటారు. ఇంక ఈ హీరోయిన్స్ అయితే మా ఇంటికి వచ్చేసారు, మా పిన్ని పిల్లలు. వీళ్ళు ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తారు నన్ను రెడీ చేయమని. ఎందుకంటే నాకు చిన్నపిల్లలను రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. గర్ల్స్ని అయితే ఇంకా ఇష్టం. నాకు పాప పుట్టుంటే అందంగా రెడీ చేయొచ్చు అని చాలా ఆశపడ్డాను. సో ఆ ఆశలన్నీ వీళ్ళ ద్వారా అయితే నేను తీర్చుకుంటాను. మంచిగా రెడీ చేస్తాను ఎప్పుడూను. ఇంక వీళ్ళైతే రెడీ అయిపోయారు. చూసారా, బాగున్నారు కదా ఇద్దరు. చాలా క్యూట్గా ఉంటారు ఇద్దరు కూడా. మంచిగా రెడీ చేశాను. ఎలా రెడీ చేశానో చెప్పండి. ఇంకా భోగి అంటే చిన్నపిల్లలకి కంపల్సరీగా భోగి పళ్ళు పోస్తారు. నేను నా ఇద్దరు పిల్లలకి భోగి పళ్ళు అయితే పోయలేదు. ఎందుకో నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ ఎవరు నాకు చెప్పలేదు పోయాలి అనేసి. సో వాళ్ళు ఏమనలేదని నేను అలా సైలెంట్గా ఉండిపోయాను. ఇంకా మా జగత్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తాను రమ్మని వాళ్ళని ఒకటే పిలుస్తున్నాడు. నేను ఉండమంటున్నా వాడు మాత్రం అసలు ఆగట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. మాకైతే ఫెస్టివల్ నార్మలే అండి, ఏమీ పెద్దగా ఏమి ఉండదు. సింపుల్గానే ఉంటాము, సింపుల్గా చేసుకుంటాము. మా సిస్టర్ వాళ్ళు వస్తే ఏదో సరదాగా అలా టైం స్పెండ్ చేస్తాం అంతే. ఇంకా పిండి వంటలు అయితే ఏమో చేసుకోలేదు మేము ఈసారి. ఇంక వీధిలోకి వస్తే నా దిష్టితో పాటు పిల్లలకి అందరి దిష్టి పడేటట్టు ఉంది. అందరూ వీళ్ళిద్దరినే చూస్తున్నారు క్యూట్గా ఉన్నారని. మా జగత్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. హ్యాపీ పొంగల్ అని చెప్పు. హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్. అదే హ్యాపీ పొంగల్ అందరికి చెప్పు. నువ్వు చెప్పవా? ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాక ముగ్గు పెట్టడానికి అయితే వచ్చాను. ముగ్గు చూడటానికి వచ్చాను. ముగ్గు ఎలా ఉంది? బాగుంది కదా. నేను వేసాను అనుకోకండి. ఈ ముగ్గు అయితే మా అక్క వేశారు ముగ్గు. మా ఇంటి దగ్గర అంత ఛాన్స్ ఉండదు ముగ్గు వేయటానికి, బయట నీట్గా ఉండదు. సో అందుకని ఈ ముగ్గు చూడటానికి వచ్చాను. ఎప్పుడు ఇంత పెద్ద ముగ్గు వేయాలని అనుకున్నాను. సో అందుకనేసి అలా బిల్డప్ ఇవ్వడానికి అయితే వచ్చాను ముగ్గు ముందు. బాగుంది కదా. మా ఇంటి ముందు జస్ట్ చిన్న ముగ్గు వేసాను అంతే. ఇంకా అన్నయ్యకి ఇస్తా వచ్చాక. అదైతే ఆ గిఫ్ట్ ఏంటి మరి? ఆ గిఫ్ట్ ఏంటి? వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ ఇస్తాడంట వచ్చాక. చూపించినాక వివేకానందదా అన్నయ్యదా? మరి నీకేది? ఇంకా మేమైతే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసాం. మా చెల్లి మా మరిది గారు కూడా వచ్చి తినేసి వాళ్ళైతే అలా సరదాగా బయటికి వెళ్తామని వెళ్ళిపోయారు. నేను మా ఆయన వస్తారనేసి ఉండిపోయాను. జగత్ హ్యాపీ పొంగల్ చెప్పమ్మా, గట్టి చెప్పు.
హ్యాపీ పొంగల్ చెప్పాడు మా జగత్. మీకు వినిపించిందా? అందరికీ బాయ్ కాదమ్మా, పొంగల్ చెప్పాలి, హ్యాపీ పొంగల్ అని చెప్పాలి. ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపట్లో వచ్చేస్తారు. ఇంకా మాకు ఫుల్ హడావిడి ఉంటుంది. హస్బెండ్ వస్తే చాలు, పిల్లలు ఇంకా బయటికి తీసుకెళ్ళమంటారు. తను వచ్చాక ఇంకెక్కడ ప్లాన్ చేస్తారో ఏంటో వీళ్ళు. మనం ఎక్కడికి వచ్చామమ్మా? బీచ్కి అయితే మేమైతే సరదాగా అలా బీచ్కి వచ్చాము. ఇంకా మా ఆయన వచ్చాక ఈవినింగ్ చెప్పాను కదా ఎక్కడికైనా ప్లాన్ చేస్తారని, ఇలా వచ్చి రాగానే ఒక హాఫ్ అన్ అవర్కి బీచ్కి అయితే తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా మేమైతే సరదాగా కాసేపు బీచ్ దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. పిల్లలిద్దరు అయితే ఆడుకున్నారు. పిల్లలందరూ చాలా సరదాగా గాలిపటాలు ఎగరేస్తున్నారు. మా భార్గవ్ అయితే ఇంకా చూస్తూ ఉండిపోయాడు. వైజాగ్ అంటేనే గుర్తొచ్చేది బీచ్కి అందరూ వస్తారు కంపల్సరీ. ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తాం. బీచ్ అంటే ఇష్టం ఉండని వారే ఉండరు. ఇంకా బీచ్ అంటే ఈ మధ్యలో ఒక 3 years బ్యాక్ ఈ షిప్ ఒకటి వచ్చింది మా ఇంటి దగ్గరికి. అది బీచ్ దగ్గరికి ఆగిపోయింది అక్కడ. ఇంకా షిప్ని చూడడానికి అయితే జనాలు మామూలుగా రారు, ఫుల్గా ఉంటారు. ఇంకా ఫెస్టివల్స్ వస్తే చాలా అసలు ఫుల్గా నిండిపోద్ది బీచ్ మొత్తం. అంత ఎక్కువ మంది వస్తారు బీచ్ అంటేనే. మేము కూడా కాసేపు అలా కూర్చొని పిల్లలు కూడా సరదాగా ఆడుకున్నారు. అన్నీ బాగానే ఉంటాయి కానీ కరెక్ట్ టైంలో మాత్రం ఒకరు వచ్చేస్తారు. ఇగో ఇలాంటి వాళ్ళు పిల్లలు కొనేదాకా వదలరు. మా పిల్లలు అయితే ఇంకా కొనమన్నారు. మా జగత్ అయితే ఇంకా అక్కడ ఉన్న కారు, బస్సు అన్నీ కావాలన్నాడు. ఇది మాత్రం తీసుకోలేదు. నీకేం కావాలి జగత్? కారు కావాలా? అగో నాన్న కొనేస్తారులే కారు, వెళ్ళు. ఓకేనా? ఇంకా మా భార్గవ్ ఈలోపు ఇసుకతో అయితే ఆడేసుకుంటున్నాడు. ఇల్లు కడతాడంట. ఇల్లు నన్ను కూడా కట్టమన్నాడు. అమ్మ గుడి కట్టమ్మా అన్న. చాలాసేపు ట్రై చేశాడు. వాడికి కొత్త, ఇప్పుడు ఇసుకలో అయితే ఆడుకోలేదు. నేను కూడా కాసేపు కడతాను రా, నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. మంచిగా చాలా మంచి తాజ్మహల్ అయితే నేను కట్టాను. చూడండి చివరి వరకు ఎంత మంచిది కట్టాను. బాగుందా జగత్ నా తాజ్మహల్? బాగుందా? చెప్పు, బాగుందో లేదు. జగత్ నేను కట్టిన తీసేశాడు. ఇదైతే మా భార్గవ్ కట్టాడు. మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాడు ఇసుకంతా. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి వెళ్ళిపోదామనేసి ఇంకా డిసైడ్ అయ్యాము. పిల్లలు కూడా తినాలి కదా, ఏదో ఒకటి ఈవినింగ్ అయిపోతుంది. సో అయినా బీచ్ని వదిలి వెళ్ళాలని లేదు. అంత బాగుంది, చల్లగా మంచి అలల సౌండ్ అయితే ఇంకా బాగుంది, చాలా బాగుంది. మా ఆయన కూడా ఇంకా వెళ్ళిపోదాం అనేసరికి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి. భార్గవా ఇట్రామ్మా, భార్గవరా, బీచ్ చుట్టూ వెళ్ళిపోతున్నాం కదా ఇంటికి. నువ్వు చాలా రోజుల నుంచి రాలేదు, నాతో వీడియో చేయలేదురా, రమ్మని అడిగిన వీడియో అయితే చేయట్లేదు. రా అని సరదాగా అడిగిన కంగారు వెళ్ళిపోవడానికి ఇంటికి. ఇంకా మీకైతే బాయ్ చెప్పేశాడు. మేము కూడా వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్కి, మా భార్గవకి కొంచెం సిగ్గు అన్నమాట. మా జగత్ నాతో అయితే బాగానే చేస్తాడు. మా హస్బెండ్ నా కోసం వీడియోలో అయితే కనిపించారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు బీచ్ దగ్గర నుంచి. చీకటి పడ్డాది కదా, సో వెళ్ళిపోతున్నారు అందరూ. బీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. బీచ్ దగ్గర మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలానే ఇక్కడ టెంపుల్ ఉంటుంది, మా ఊరు అమ్మవారి గుడి. అది చూద్దాం అనుకున్నాం కానీ చీకటి అయిపోయింది అనేసి చూడకుండా వెళ్ళిపోతున్నాం. నేనైతే చాలాసార్లు చూశాను. సరే కదా, నేనైతే ఇలా భోగి సెలబ్రేట్ చేసుకున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. బాయ్, థ్యాంక్ యూ.